దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విశ్వవిఖ్యాతమైన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర చైర్మన్ గారు ఉన్నారు, రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద సమతా మూర్తిని ఈ ప్రజలకు అందజేసి భారతదేశ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటారు. విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతా మూర్తి క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గొప్పతనం ఏంటి, భారత సైన్యం గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు రమేష్ గుప్తా. జై గోమాత. పరమహంస పరివ్రాజకులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి విశేష సనాతన ధర్మ కృషిలో భాగంగా భగవద్ రామానుజుల వారి సమతామూర్తిని 216 అడుగుల విగ్రహాన్ని యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రముఖమైన విగ్రహాన్ని స్వామివారు ఇక్కడ మన హైదరాబాద్ భాగ్యనగరంలో మనందరికీ సమీపంలో ఆ భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల ద్వారా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగానే రామానుజుల వారు ప్రేరణ పొందిన 106 దివ్య దేశాలు మన భూమిపైనే ఉంది. 2 పరమపదం, వైకుంఠం. అలాంటి మొత్తం 108 దివ్య దేశాలకు సంబంధించిన విశిష్టమైన దేవాలయాలను అక్కడే నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క సనాతన ధర్మ ప్రేమికులందరూ అక్కడికి వచ్చి చూడవలసింది. అలాగే చిన్నజీయర్ స్వామి వారు చేసే వేలాది కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో గోసేవ, అలాగే మన ఎవరికైతే నేత్రాలు లేవో వారిని అందులు అనరు, నేత్ర విద్యాలయం చెప్పేసి కొన్ని వందల మంది కంప్యూటర్స్ మీద వాళ్లకు విద్యను నేర్పించడం ఉచితంగా. ఒక విద్యనే కాదు, వాళ్లకు యోగా, కరాటే ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. వేద పాఠశాలలు భారతదేశంలో బద్రీనాథ్ నుంచి తీసుకుంటే మేల్కోటే వరకు ప్రతి చోట మన వేద పాఠశాలలను కూడా నిర్వహించడం. ఇలా సనాతన ధర్మానికి ఒక పునాదిగా, ఒక మైలురాయిగా ఉన్న చిన్నజీయర్ స్వామివారి సేవలో నాకు ఈ సనాతన ధర్మంలో భాగంగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ప్రథమ సేవకుడిగా నాకు ఆ భాగ్యాన్ని అందించారు. ఇలాంటి అవకాశం దొరకడం నాకు మహాభాగ్యంగా భావిస్తాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. శ్రీమాన్ శ్రీధర్ గారు విమీడియా న్యూస్ చైర్మన్ గారు, వారు శ్రీమాన్ శ్రీధర్ గారు మాత్రము కంకణబద్ధులై ధర్మ పరిరక్షణలో, సనాతన ధర్మ పరిరక్షణలో తన వంతు భాగంగా వారి జీవితాన్ని దీనికి అంకితం చేస్తున్నారు. అందులో భాగంగా వారు ఈ నూతన సంవత్సరంకు సంబంధించి 5 క్యాలెండర్లు వారు రిలీజ్ చేయడం జరిగింది. మిగతా క్యాలెండర్లతో ఎక్కడ పోలిక లేకుండా విశిష్టంగా ఈ క్యాలెండర్లు ఉన్నాయి. అందులో మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఆ జై జవాన్కు సంబంధించిన మనం ఈరోజు భారతదేశంలో ఇంత హాయిగా ఉండగలుగుతున్నామంటే మన జవాన్ సోదరులు వారి జీవితాలను, వారి కుటుంబ సభ్యులు త్యాగం చేయడం వల్లనే మనం ఇక్కడ ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం. ప్రపంచమంతా అల్లకల్లోలమున్న భారతదేశం మాత్రము ఇంత సుభిక్షంగా, ఇంత సస్యశ్యామలంగా, ఇంత ప్రశాంతంగా ఉంటుంది అనంటే దీనికి ముఖ్య కారకులు మన సైనికులే. ఆ సైనికులు వారి ప్రాణాల గురించి ఆలోచించకుండా చలి, ఎండ, వాన అని కాకుండా మేము తింటున్నామా లేమా, ఎలా ఉంటున్నాము అనేది కాకుండా మన పరిరక్షణకు, మన దేశ పరిరక్షణ కొరకు వారు చేస్తున్న కృషి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి మనందరినీ కూడా మన వంతుగా గోసేవలో ఏం చేయగలుగుతాం. సైనిక సంఘానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ బ్యాంక్ అకౌంట్లో ₹1 నుంచి మనకు తోచినంత వేయొచ్చు. కాబట్టి అందులో మన వంతు భాగంగా ఈరోజు కోట్లాది మంది జనమున్నా కొన్ని వేల మందే సైనికులుగా ఉన్నారు. కానీ మనము కోట్లాది మంది ఉండి ఆ సైనికులకు ఏమి చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ సైనికులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల
మనతో ఎంత వీలుంటే ఎవరి ఆర్థిక స్థితిని బట్టి అందులో మనము ఆ డబ్బులు జమగట్టామనుకోండి, అది ఆ సైనికులకు చేరుతుంది. మన వంతుగా మనము వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ప్రాణానికి ప్రాణం ఎవ్వరూ ఇవ్వలేరు, కానీ మన సైనికులు మన ప్రాణరక్షణకు తమ ప్రాణాలు ఒడ్డేసిపోస్తున్నారు. అలాంటి వాళ్లకు మనం మరింత సహాయకారిగా వారికి మేమున్నాము అనే ధీమాను వారికి వారి కుటుంబాలకు ఇవ్వాలంటే ఒక భారత సమాజంలో ఉన్న ఒక మనిషిగా, ఒక సామాజికుడుగా మన వంతు మనం కృషి చేద్దాం. ఆ శక్తి గురించి తరతరాలుగా, వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా ప్రతి ఒక్క హిందువుకు సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజు నిజాం నవాబే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చేసి మొక్కుకొని, అమ్మ ఈ భాగ్యనగరాన్ని కాపాడు అని మొక్కుకున్నాడు. అలాంటి ఒక ముస్లిము రాజే ఆ తల్లికి, భాగ్యలక్ష్మికి తల ఒగ్గి నమస్కరించాడంటే, అలాంటి భాగ్యలక్ష్మి తల్లి ఒడిలో మనమందరం ఉన్నాము. అలాంటి క్యాలెండర్ని వారు రిలీజ్ చేస్తున్నారు శ్రీధర్ గారు, చాలా గొప్ప విషయం. అలాగే వేములవాడ బోలాశంకరుడు అలాంటి ఈశ్వరుడికి సంబంధించిన క్యాలెండరు, భద్రకాళి, వరంగల్ భద్రకాళి అమ్మ, కలకత్తా కాళీమాత ఎంత గొప్పదో వరంగల్ భద్రకాళి అంత గొప్పది. అలాంటి విశిష్టమైన క్యాలెండర్లను వారు శ్రీధర్ గారు సంకల్పించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మన భాగ్యనగరానికి సమీపంలో, ఇప్పుడైతే అది భాగ్యనగరంలోనే కలిసిపోయింది. అలాంటి ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించినవి, సమాజానికి సంబంధించినవి, 10 మందికి ప్రేరణ కలిగించేలాంటి క్యాలెండర్లు వారు శ్రీమాన్ శ్రీధర్ గారు ప్రింట్ చేయించడము, నా ద్వారా రిలీజ్ చేయడం, అది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి మరింత ఆ భగవంతుడి కృప కలగాలని, వారి ప్రేరణతో మరింత మంది శ్రీధర్ గారిలాగా వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షిస్తున్నారు. బాలకృష్ణ అసలు ఆ పేరులోనే, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరులోనే ఆ కృష్ణుడి గురించి, బాలకృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు గోవులతోనే వారు గడిపారు. అలాంటి పేరు అతనికి అనాయాసంగా వాళ్ళ పెద్దలు పెట్టడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ కూడా ఆ గోవులతో అంత అనుబంధాన్ని పెంచుకొని, వారు ఇప్పటికే చాలాసార్లు అయ్యప్ప మాల వేసుకొని కాలినడకన శబరిమల వెళ్ళడం జరిగింది. ఎంతోమంది భక్తులను తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే గోవు పరిరక్షణ కొరకని భాగ్యనగరం నుంచి తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి అరుణాచలం వరకు నడుచుకుంటూ వెళ్ళడం, గిరి పరిక్రమలు చేయడము, గోవును తీసుకొని వెళ్ళడం జరిగింది. భారత ప్రధానమంత్రి దృష్టిలో ఈ గో సంరక్షణ రావాలి అనే ఆలోచనతో గత 2 సంవత్సరాల క్రితం భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు గోవును తీసుకొని కాలినడకన వారు వెళ్ళడం జరిగింది. ఈ మధ్యనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గో పరిరక్షణ కొరకు, గో వైభవం తెలియడానికి, ప్రజలకు తెలియాలనే సంకల్పంతో, సత్సంకల్పంతో వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 6 మాసాల సమయాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే ఈ గోవుకు సంబంధించిన వాటిని ఈరోజు గో పరిరక్షణలో గోమయం, గోమూత్రం, వీటి ద్వారా ఎలాంటి ఔషధాలను చేయొచ్చు అనేటిది, వాటన్నిటిని కూడా సమకూర్చి, అలాగే ఆర్గానిక్వి సంబంధించిన కామధేనువు స్వదేశీ స్టోర్స్లో దొరికేటివన్నీ కూడా స్వచ్ఛమైనవి. ఒక విధంగా చెప్పాలంటే మన ఆరోగ్యానికి, అవి పండించే రైతులకు, అన్నింటికి కూడా మేలు చేసేవి. కాబట్టి ఇలాంటి స్టోర్స్ను మనము సహకరించడము, వాటి ద్వారా వాళ్ళకు సహకరించడం కాదు, ఇలాంటి షాప్స్కి వచ్చి కామధేను షాప్లో తీసుకున్నాము అని అంటే అది మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఇలాంటి వాటికి బాలకృష్ణ గారు ఇలాంటి కామధేను స్టోర్సు ఇక్కడే కాకుండా భాగ్యనగరంలో, జంట నగరాల్లోనూ అనేక స్టోర్స్ తెరిచేలా, అది మొత్తం భారతదేశం అంతా వాటిని ప్రచారం చేస్తూ ఎన్నో చోట్లలో ఈ షాప్స్ మొదలయ్యేట్టుగా ఆ భగవంతుడు, ఆ బాలకృష్ణుడు, ఆ పరమాత్మ వారికి చక్కటి మంగళాశాసనాలు చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు తాను చేస్తూ, తాను ఎప్పుడు ఏ కార్యక్రమం మంచిదే చేస్తాడు, చేసినప్పుడల్లా ఎంతోమందిని కలుపుకొని చేస్తాడు. ఇలాంటివి మరింత మందికి అతను ప్రేరణ అయ్యి మంచి కార్యక్రమాలు సమాజానికి ఇవ్వాలని, ఆ భగవంతుడు వారికి అలాంటి శక్తిని ఇవ్వాలని కోరుతున్నాను.